తో పాటు ప్రస్తుతం కే పాల్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పాల్ గారు, ఏం జరిగి ఉంటుంది, ఎందుకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అనుకుంటున్నారు? చూడండి, నేను 12 రోజుల నుంచి ఒకే సబ్జెక్ట్ చెప్తున్నాను. టర్కీ పాకిస్తాన్ కి యుద్ధ సామాగ్రి ఇవ్వడం మనకు తెలుసు. 2 times టర్కీ వెళ్ళాం, చేస్తాం. ఈ రోజు కూడా నేను కొన్ని నిమిషాల్లో మరలా టర్కీ వెళ్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, పాకిస్తాన్ వాళ్ళతో చర్చలు జరుపుతున్నప్పుడు ఒకటే నేను డిమాండ్ చేశాను. అది టెర్రరిస్టులు మీరేనా, మాకు అప్పు చెప్పండి, లేదా అమెరికన్ సహాయం ఇండియన్ సహాయం తీసుకోండి. ఈ టెర్రరిస్టులన్నో మీకు ముందు నుంచి తెలుసు. నేను అల్ఖైదా అవ్వచ్చు, ఐసిస్ అవ్వచ్చు, అబు ముసాద్, ఈ నాయకులందరినీ కలిసి మారినప్పుడు ఏం చేస్తాం, ఫినిష్ చేసి పడిస్తాం. ఇది ఎప్పుడు 60 సంవత్సరాలు కంటిన్యూ అవుతూనే ఉంటది. దీనికి పెర్మనెంట్ సొల్యూషన్ నేను పాకిస్తాన్ వెళ్తానంటే పాకిస్తాన్ ప్రెసిడెంట్ జర్దారి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ గారు రమ్మంటే 12 రోజులు అయింది. నేను అమిత్ షా గారిని, మోదీ గారిని కలుస్తానని రూపాలా గారి మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు పాజిటివ్ గా రెస్పాన్స్ అవ్వాల. అందుకని నేను పాకిస్తాన్ వెళ్తూ అమెరికా వెళ్ళి ఏప్రిల్ 29, 30 10లో 9 మంది పెద్ద లీడర్స్ ని కలిస్తే వాళ్ళందరూ నాకు మద్దతు ఇచ్చారు, ఒక ట్రంప్ తప్ప. నిన్నటి వరకు ట్రంప్ ఇన్వాల్వ్ అవ్వని అన్నాడు. ప్రెషర్ పెట్టాం, ట్రంప్ కూడా మాట్లాడాడు. రాత్రి మొదటిసారి, లేకపోతే మార్కో రూబియోని పంపాడు, నువ్వు మాట్లాడాలి. వైస్ ప్రెసిడెంట్ అయితే వాళ్ళు ఎక్కువ వచ్చినట్టు వాళ్తాడు, మాకు ఇండియా పాకిస్తాన్ యుద్ధంతో సంబంధం అయితే వాళ్ళు చూసుకుంటారని. ఇలాంటి దరిద్రులు దేశ ప్రపంచ నాయకులు అయ్యారు. శాంతి అన్నది అందరికీ అవసరం అండి. అమెరికా కావాల్సింది యుద్ధం. ఎందుకు? వాళ్ళ 30 ట్రిలియన్లో 3 ట్రిలియన్ జీడీపీ యుద్ధ సామాగ్రి అమ్మడం, యుద్ధాలు స్టార్ట్ చేయడం, యుద్ధ సామాగ్రి అమ్మడం. మీరు అమెరికాలో ఎవరి మీద ఒత్తిడి తీసుకొచ్చారు? మీరు? నేను ట్రంప్ మీద. చూడండి ఫోటోలన్నీ అందరూ కలిశారు, ట్రంప్ తప్ప. ఏప్రిల్ 29, 30 నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొదటి బుధవారం ప్రెజెంట్ చేశాను. నాకు పెద్ద కేసు ఉంటే. ఎవరెవరిని కలిశారు మీరు ఏప్రిల్ 29, 30? అందరూ. మీకు డెమోక్రాట్స్ ఎవరి పేర్లు తెలుసు? బర్నీ శాండర్స్ తెలుసా? కోరీ బుక్కర్ తెలుసా? అంటే డెమోక్రాట్స్ ఆపోజిషన్ లో ఉన్నారు కదా ఇప్పుడు. డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ టెడ్ క్రూజ్, లిండ్సీ గ్రామ్, జాన్సన్ తెలుసు కదా మీకు. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ అందరూ కలిశారు. కానీ ట్రంప్ మాత్రం ఇండియా పాకిస్తాన్ లో ఇన్వాల్వ్ అవ్వద్దని. మరి ఎవరు చెప్పాడు, ఏం చెప్పారు, ఏమి డీల్స్ అయ్యాయి అది పక్కన పెట్టండి. నాకు కావలసింది, మనకు కావలసింది శాంతి. కొంతమంది మూర్ఖులకి కావలసింది యుద్ధం. నేను ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలే. నేను అమెరికాతోనే యుద్ధం చేశాను. ఇరాక్ గురించి, ఇరాన్ గురించి, సిరియా గురించి, లిబియా గురించి, నార్త్ కొరియా గురించి. సో బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ అన్నాడు. మరి ఇప్పుడు ట్రంపే చెప్తున్నారు కదా, నేనే ఆపాను యుద్ధం అని ఆయన చెప్తున్నారు. అది మాకు నోబెల్ పీస్ ప్రైజ్ కొరకు ఏమైనా చెప్తాడు. చివరిని 12 రోజుల తర్వాత చూసారా, నిన్న రాత్రి ఇప్పటి వరకు ట్రంప్ ఎవరితో మాట్లాడా? దీన్ని ఖండించాడా టెర్రరిస్ట్ అటాక్ ని? పాకిస్తాన్ ని టెర్రరిస్టులు వచ్చారు, ఖండించారు. మన ఇండియన్స్ ని ఒక తెలుగు 26 మందిని చంపిస్తే ట్రంప్ ఖండించాడా? ఎందుకు ఖండించలేదు? ఖండించారు కదా అదే రోజు. అది ఖండించలేదండి. 2 రకాలుగా చెప్పాడు. పాకిస్తాన్ తో మేము పాకిస్తాన్ వైపు ఉన్నారు, ఇండియా వైపు ఉన్నారు. అటాక్ చేసింది ఎవరిని? మనల్ని. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్ లో. ఎప్పుడు? ఏప్రిల్ 22ని. I strongly condemn terrorist attacks of Pakistan, and all terrorists must be held accountable. We will support Indian government and Pakistani government to wipe out terrorism. అన్నాడా? చెప్పండి, నాకు వీడియో పంపించండి.
ఓకే. సో ఇప్పుడు మీరు పాకిస్తాన్ లో కూడా మాట్లాడారు అని చెప్పారు. ఎవరు? మీరు మంచి ప్రశ్న అడిగారండి. యా. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. Yeah. 1000 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. అరే పాకిస్తాన్ పుట్టి 78 సంవత్సరాలు అయింది. 1000 సంవత్సరాలు ఎక్కడండి యుద్ధం? అది ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు. ఓకే పాల్ గారు, నా వల్ల యుద్ధం, పాల్ గారు వినిపిస్తుందా అండి? చెప్పండి అమ్మా. నా వల్ల యుద్ధం ఆగిపోయిందని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, యుద్ధం ఆపని అంటున్నారు. నెక్స్ట్ జరిగే చర్చల్లో మీరు పాల్గొనబోతున్నారా? ఇరు దేశాలతో అసలు ఎవరితో? తప్పు తప్పు తప్పు. నా వల్ల యుద్ధం ఆగల. ఓకే. కొన్ని కోట్ల మంది ప్రార్థించారు, యుద్ధం ఆగింది. ఓకే. 12 రోజులుగా నా ప్రయత్నాలు, నేను పాకిస్తానీ లీడర్స్ తో మాట్లాడా, ఇండియన్ లీడర్స్ తో, ముగ్గురులో పెద్దవాళ్ళు 2తో మాట్లాడా. ఓకే. దానివల్ల నష్టం చెప్పాను. ముఖ్యంగా అమెరికన్ లీడర్స్, వరల్డ్ లీడర్స్ తో మాట్లాడా. డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ ని కలిసా. ఎంత బిజీగా ఉన్నా ఏప్రిల్ మరి ఎందుకు 2 days మాత్రమే ఉన్నారు ట్రంప్ గారు? అక్కడ డైరెక్ట్ గా మే 1 నుంచి పాకిస్తాన్ వెళ్తుండగా నాకు మోదీ గారు, అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కనుక నిన్న కూడా రూపాలా గారు మాట్లాడారు వాళ్ళతో. మీరు ఈ రోజు వరకు టైం అడిగారు. ముందు మే 3 అన్నారు, తర్వాత మే 7 అన్నారు, తర్వాత మే 9 అన్నారు. అందుకని నేను పర్సనల్ గా కలడానికి మీరు పాల్ గారు, మీరు ఇంతకు ముందు పాకిస్తాన్, పాల్ గారు నేను బయలుదేరుతున్నా. మీరు ఇంతకు ముందు పాకిస్తాన్ వెళ్తానన్నారు కదా, వెళ్ళారా మీరు పాకిస్తాన్?